పంచభూతాల ప్రకోపానికి బలైపోయిన ఓ అమాయకురాలు సుమారుగా 5 సంవత్సరాల తర్వాత తన సొంత గూటికి చేరుకుంది. 2013లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ని వరదలు ముంచెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో అనేక రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది భక్తులు కన్నుమూశారు. కొంతమంది అసలు గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఆ వరదల్లో చిక్కుకుని తనువు చాలించారు. 5 సంవత్సరాలు కావస్తున్నా కూడా కేదార్నాథ్ ఇంకా ఆ బీభత్సాన్ని మరచిపోలేదు అని చెప్పవచ్చు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ ప్రాంతానికి చెందిన చంచల్ అనే మానసిక వికలాంగురాలు 2013లో తన తల్లిదండ్రులతో కలిసి కేదార్నాథ్ యాత్రకు వెళ్లింది. అదే సమయంలో సంభవించిన వరదల్లో ఈ కుటుంబం మొత్తం ఎవరికి వారు చెల్లాచెదురైపోయారు. మిగతా కుటుంబం మొత్తం మళ్లీ ఎలాగోలా కలుసుకున్నారు. కానీ చంచల్ తండ్రి మాత్రం తప్పిపోయారు. ఆ వరదల్లో చంచల్ మరియు చంచల్ తండ్రి కోసం ఆ కుటుంబ సభ్యులు కేదార్నాథ్లో వెతకని ప్రదేశం లేదట. కొంతకాలానికి వీరిద్దరూ మరణించారు అనే భావనతో ఇక వెతకడం కూడా మానేశారు. అయితే చంచల్ తండ్రి ఆ ప్రమాదంలో మరణించినప్పటికీ చంచల్ మాత్రం క్షేమంగానే ఉంది. అప్పుడు జరిగిన ఆ ఘోర ప్రమాదంలో మానసిక వికలాంగురాలు అయిన చంచల్ తప్పిపోయింది. ఈ నేపథ్యంలో జమ్మూలోని ఓ అనాథాశ్రమ నిర్వాహకులు చంచల్ ని చేరదీసి 5 ఏళ్లుగా ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. మానసిక వికలాంగురాలైన చంచల్ తన స్వస్థలం గురించిన వివరాలు చెప్పలేకపోయినప్పటికీ ఎప్పుడైనా అలీగఢ్ కు సంబంధించిన విషయాల గురించి చర్చించినప్పుడు మాత్రం ఆమెలో ఉత్సాహం కనిపించేది. ఆ విషయాన్ని గమనించిన అనాథాశ్రమ నిర్వాహకులు అలీగఢ్ కి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించి చంచల్ వివరాలు తెలుసుకోగలిగారు. చివరకు పోలీసుల సహాయంతో చంచల్ ను తన బామ్మ తాతయ్యల దగ్గరకు చేర్చారు. 5 సంవత్సరాల తర్వాత చంచల్ ను చూసిన బామ్మ తాతయ్యలు చాలా ఆనందంతో అనాథాశ్రమ నిర్వాహకులకు పోలీసులకు ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఏ దారి తెలియని వాళ్లకు దేవుడే దిక్కు అన్నట్టు బహుశా ఆ దేవుడే చంచల్ ను క్షేమంగా తన వారి దగ్గరికి చేర్చాడేమో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.